కవితమ్మ నిన్న ఒక పోరు యుద్ధమే చేసింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకి 200 గజాలు ఇస్తానని చెప్పి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ప్రాణం త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారిని కూడా పట్టించుకోలేదు. మరి 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మరి ఉంది తక్కువ ధరకు అమ్ముకుంటున్న జాగని అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది కవిత. ఇప్పుడు గతంలో పోయిన భూములన్నీ ఏ గవర్నమెంట్లో పోయినాయి? రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు ఉండబోతారు? కాంగ్రెస్ పార్టీ వస్తుంది హైదరాబాద్లో. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఇప్పుడు రాజకీయ పోరు బాగా గరం ఉంది. ఎట్లా దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చల్లబడుతుందా తర్వాత? గరం అంటే ఏంటంటే రాజకీయ వేడి అనేది కొద్దిగా ఈ మధ్యలో ఎక్కువైంది. ఎందుకంటే అధికారం పోయిన వాళ్ళేమో గరం అవుతారు, అధికారం ఉన్న వాళ్ళేమో నిజాయితీగా ఏమైందో చెప్పండి అని చెప్తారు. అని ఏం అర్థం కాకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారు. విషయం అది గరం అవుతుంది ఈ మధ్యలో. ఈ రెండు కవితమ్మ నిన్న ఒక పోరు యుద్ధమే చేసింది. మరో పోరాటం మలిదశ పోరాటం అని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకి 200 గజాలు ఇస్తానని చెప్పి మాట తప్పిండు రేవంత్ రెడ్డి అని అంటున్నాడు. మరి అది నిజం అవుతుందా మరి కాదా? ఫస్ట్ తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు. ఫస్ట్ శ్రీకాంతాచారి వల్ల అంటే ప్రాణం త్యాగం చేసుకున్న శ్రీకాంతాచారిని కూడా పట్టించుకోలే, వాళ్ళ అమ్మని పట్టించుకోలే. తర్వాత తెలంగాణ ఉద్యమకారులను ఎవరని కూడా గుర్తించలే. చాలామంది కేసులు అయినాయి, ఉస్మానియా యూనివర్సిటీలో దెబ్బలు తిన్నారు, వాళ్ళందరూ ఎవరని గుర్తించలే. ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టి 250-40 గజాలు ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టింది. మరి 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? మరి వీళ్ళ కోసం కనీసం పట్టించుకుందా? ఉద్యమకారులకు కనీసం ఏమైనా పెన్షన్ లాంటివి ఇచ్చిందా? 1969 ఉద్యమకారులను వాళ్ళు పట్టించుకోలే. మరి ఇప్పుడు ఉద్యమం చేసింది లైవ్లో ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ, వాళ్ళకి ఇయ్యలే కదా. ఈరోజు మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అమెరికా పోయి అటు ఇటు పోయి తిరిగిరు. కానీ మరి ఒక్కరోజు అన్న మరి ఉద్యమకారుల గురించి ఒక్క మీటింగ్ అన్న పెట్టిరా మీరు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్న? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మేనిఫెస్టోలో పెట్టింది 240 గజాలు ఎవరైతే ఇవ్వాలనేది, అంటే ఒక 250 గజాల లోపు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అది గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి అనేది చెక్ చేస్తుంది, ఇస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మరి అసలే పట్టించుకోకపోతే ఆ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది, మరి మీరేం చేసారు? ఇవాళ ఉద్యమకారులన్నీ మీరు ఫైటింగ్ చేస్తారు. మరి మీ మేనిఫెస్టో మీ చేతిలో ఉంది, మంత్రులు మీ చేతుల్లో ఎవరు, ఎమ్మెల్యేలు మీ చేతుల్లో ఎవరు, మరి మీరు పోయి చేయొచ్చు కదా. నిన్న ఉప్పల్ బగాయత్ ల్యాండ్ దగ్గర పోయి నిరసన చేసింది. అది మొత్తము కొంతమంది బీజేపీ కాంగ్రెస్ అధికారుల కార్యకర్తలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళ చేతిలో పెట్టే అవకాశం ఉంది, తక్కువ ధరకు అమ్ముకుంటున్న జాగని అని చెప్పేసి మాట్లాడుకొచ్చింది కవితమ్మ. మరి ఇప్పుడు గతంలో పోయిన భూములన్నీ ఏ గవర్నమెంట్లో పోయినాయి? మొత్తం డేటా తీయాలి కదా. ఆర్డీఓలు ఎవరు, ఎంఆర్ఓలు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎప్పుడు అమ్ముకుంటారు అన్నాడు. గతంలో పోయిన భూములన్నీ ఎవరు అమ్మారు? ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో పోయిన భూమి ఎంత పోయింది? ఎన్ని గజాలు అమ్ముకున్నారు? ఎంత ల్యాండ్ బయటికి వెళ్ళిపోయింది? మరి ఎవరికన్నా ఇచ్చిరా? డబల్ బెడ్రూమ్లు అంటే అది ఇవ్వకపోతే ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరు ఉండబోతారు? బీజేపీనా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఇప్పుడు కొత్తగా పెట్టిన టీఆర్ఎస్ఆ? ఇక టీఆర్ఎస్ ఏం రాదు. ఎందుకంటే వాళ్ళకు బూత్ ఏజెంట్లు లేరు, వాళ్ళకు నిర్మాణం లేదు, వాళ్ళకు ఇది లేదు. కవితకు ఏం రాదు. కానీ బీఆర్ఎస్ ఏంటంటే గతంలో ఈ లోకల్ సంబంధించినటువంటి కార్పొరేట్ ఎలక్షన్లో కొంత మెరుగు చూపించింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కే ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎవరికి ఇచ్చారు? ఈ లోకల్లో మాత్రం ఎట్లా గెలుస్తారు? ఎవరికి ఇచ్చారు ఎంప్లాయ్మెంట్? లోకల్ ఉన్న విద్యార్థులకు ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ చూపించారా? మరి ఎట్లా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అన్న కొంత గొప్పగా లోకల్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్ చూపిస్తుంది. ఏది ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుంది హైదరాబాద్లో. మళ్ళీ 5 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళ దాకా కాంగ్రెసే ఉంటుంది.